యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము మొదటి సమయాలు 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినాడు. ప్రతి ఒక్క దాని మీద అధికారాన్ని మనకి ఇచ్చున్నాడు. మనం ఎప్పుడైతే దాన్ని విశ్వసిస్తున్నామో విశ్వాసం ద్వారా ప్రతిదాన్ని మనము సొంతము చేసుకున్నాము. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క కృప ఉంది. ఎప్పుడైతే మనం దాన్ని అంగీకరించున్నామో దాని యొక్క సారాన్ని మనము అనుభవిస్తాము. ఆ యొక్క దేవుడు చేసిన కార్యాలను మనం కూడా చేస్తాము. ఎందుకంటే ప్రతిదాన్ని జయించున్నాడు క్రీస్తు. ఆ క్రీస్తుని మనం ఎప్పుడైతే విశ్వసించున్నామో ప్రతి దాంట్లో జయము మనకి కలుగుతుంది. మన జీవితంలో ప్రతి విషయంలో మనకి జయమే ఉంది కానీ అపజయము లేదు. ఎందుకంటే మనము క్రీస్తు యందు ఉన్నాము. క్రీస్తు మన యందు ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనకి తోడై ఉన్నాడు. కాబట్టి సమస్తం మీద శక్తియు సమస్తం మీద అధికారము కలిగి ఉన్నవాడు మనలో ఉన్నాడు. కాబట్టి ఏ విషయం మందు నువ్వు ఆధారపడడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు ప్రతి విషయం మందు మెలుకోగలిగి ప్రార్థించాలి. అట్టి రీతిగానే ఈరోజు వచ్చిన వాగ్దానం చూసినట్లయితే నీకును నీ ఇంటికినే నీకు కలిగిన అంతటికనే క్షేమమును గాక. ప్రతి విషయంలో దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకి ఉంది. ప్రతి విషయంలో అండి నువ్వు అడుగు వేసి అడుగు తీసిన నీ కాళ్ళకి రాయి తగలకుండా అంటే నీకు కలిగిన ఆస్తి అయినా సరే, నీకు ఇచ్చిన తల్లిదండ్రులైనా సరే, నీకు ఇచ్చిన భార్య అయినా సరే, నీకు ఇచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరికి దేవుడు ప్రొటెక్షన్ అనేది ఏర్పరిచినాడు. అది నిరంతరము ఒకేలాగా ఉంటుంది. దేవుడిచ్చే ప్రొటెక్షను లోకంలో ఎవరు ఇవ్వలేరు. దేవుడిచ్చే రక్షణ లోకంలో ఎవరు ఇవ్వలేరు. కాబట్టి నీవు కలిగి ఉన్న క్రీస్తు నీకు తోడై ఉన్నాడు, నీ కుటుంబానికి తోడై ఉన్నాడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో ప్రతి విషయంలో నీకు ధైర్యం కలుగుతుంది. ప్రతి విషయంలో నీకు విజయం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం తీసుకుని ప్రార్థిద్దాము. మన కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ఆమేన్. ప్రార్థించుకుందామా. మహాప్రేమగల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారు దీవించి ఆశ్రయించిన వారికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. తల దగ్గర నరకాలకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవర్తిస్తుందండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక. ఏ విషయంలో తండ్రి ఇది కానీ ఏకీభవించున్నారు తండ్రి. ఏ విషయంలో తండ్రి ప్రార్థిస్తున్నారు తండ్రి. దానికి సమాధానం వచ్చినగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.